యొక్క మానసిక పరిస్థితి ఒక మేడం వంతైతే మానసిక పరిస్థితి అనకండి. నీ పరంజ్యోతే చెప్పాడమ్మా. బాధ్యత వీళ్ళిద్దరూ నీ అలా- పరంజ్యోతే వీళ్ళు చెప్పాడు. పద్దాకులు మానసిక పరిస్థితి అంటే నీ మీ పరంజ్యోతి మానసిక పరిస్థితి చెప్పాడు. బాగాలేదు. మానసిక పరిస్థితి అంటే నీ బాధ్యత అని చెప్పాడు. ఏం మానసిక పరిస్థితి బాగాలేదు? ప్రభువు నీకు ఇచ్చిన నిజం చెప్తాను మానసిక పరిస్థితి వాస్తవాలు కళ్ళ ముందు నువ్వు చెప్పిన నిజం కాదంటున్నాడు. ఎవరండి అతను పిలిపించమంటే అతని ఏం మాట్లాడితే కరెక్ట్ కాదా? లేదు ఫేస్ టు ఫేస్ అండి. మేము ఎందుకు వచ్చామండి ఇక్కడికి? మీతో ఫోన్ లో మాట్లాడలేకండి. మరి అంత ప్రేమ మీ ఇద్దరి మధ్యలో ఉంటే నువ్వు పిలిస్తే పరిగెత్తుకుంటూ రావాలి కదా. అదే మేడం మేము పిలిస్తే మీ ఇద్దరు రాకపోతే- కళ్ళల్లో చక్రాలు అలా లాగేసుకునేటివి. మరి ఎందుకు ఇంత దూరంగా ఉన్నారు? మీరు అధికారులుగా ఉన్నారు ఎందుకు కాబట్టి రెండేళ్లు ఎందుకు ప్రోగ్రామ్ దూరంగా ఉన్నావు? కండక్ట్ చేస్తారు కాబట్టి. ఆహా, నీ మానసిక పరిస్థితి బాగుండి ఆయన మానసిక పరిస్థితి బాగుండి అతనికి అసలు మీ ఇద్దరి face to మధ్యలో face అండి. ప్రేమ మొలకెత్తి ఒక కొడుకు పుట్టినప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఏదైనా face to face. ఎందుకు మేం పిలిపించాలి?